ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి మరోసారి వివేకుజామ మన్నా అనే కార్యక్రమం ద్వారా మీ అందరిని దర్శించడానికి ప్రభు కృప చూపుతున్నారు. మరి చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, వివేకుజామ మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము ప్రజలు దర్శిస్తున్న విధానం బట్టి వందనాలు. ఈ దినము కూడా మీరు ఇచ్చిన వాగ్దానం చేతబట్టుకొని రావడానికి కృప చూపిన నామాను బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి మీరు అందరూ కూడా బాగున్నారని నమ్ముతున్నాను. మరి మీ కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. మరోసారి దేవుడిచ్చిన వాగ్దానంతో ముందుకు రావడానికి ప్రభు కృప చూపి ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా దేవుడిచ్చిన వాగ్దానమును మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వాక్యం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుడి స్తోత్రం. ఎంతో చక్కని వాగ్దానం ఈనాడు భక్తుల జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. నిజమే సోదర, భక్తి కలిగిన వాడికి విరోధమగి లోకములో అనేక వాటి లెగుస్తూ ఉంటాయి. మనుషులు లెగుస్తూ ఉంటారు, అధికారులు కూడా లెగుస్తూ ఉంటారు. మరి లోకములో మరో భాగాన్ని పాలిస్తున్న అపవాది కూడా భక్తుల జీవితానికి ఎప్పుడూ కూడా విరోధముగా వారి కుటుంబాలు పాడు చేయాలని, వారి జీవితాలు పాడు చేయాలని, వారు కలిగిన సమస్తం కూడా పాడు చేయాలని మరి లేస్తూ ఉంటారు. అయితే ఈ తెల్లవారుజామున వేకుజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా నీ కుటుంబానికి దేవుడిస్తున్న వాగ్దానం, నీకు విరోధముగా ఏ ఆలోచనైనా, నీకు విరోధముగా ఏ పనైనా నీ కుటుంబాన్ని పాడు చేయాలని, నీ వ్యాపారం పాడు చేయాలని, నీ బిడ్డలను పాడు చేయాలని, నీ సంసార జీవితాన్ని పాడు చేయాలని, నీ చదువును పాడు చేయాలని, ఈ రకంగా మనిషిగా భక్తుడిగా నువ్వు ఏదైతే నీకు లాభకరంగా ఉన్నదో వాటిని పాడు చేయాలని ఏది విరోధముగా ఉన్నా దాన్ని వర్ధిల్లదు అంటున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. భయపడొద్దండి. దేవుడిస్తున్న వాగ్దానం ఈ దినాన్న ఎంతగానో మన బలపరుస్తూ ఉంది. భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుల జీవితానికి అండగా వస్తాడు. పాపుల జీవితానికి కాదండి, భక్తుల జీవితానికి అండగా వస్తాడు. అందుకే ఉదయకాలం నీ కుటుంబానికి ఏది విరోధముగా ఉన్నప్పుడు కూడా దాన్ని వర్ధిల్లపు చేయకుండా చేయవాడు కూడా మరెవరంటే దేవుడే. చూడండి, ఇశ్రాయేలు జీవితాలు దేవుని బట్టి బాగా వర్ధిల్లుతున్నాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇశ్రాయేలు దేవుని బట్టి జయాన్ని చూస్తూ ఉన్నారు. ప్రతి ప్రాంతంలో కూడా వారి మీద ఎవరూ కూడా గెలవలేని పరిస్థితులు కనబడుతూ ఉంది. అయితే ఒక రాజు ఎలాగైనా భక్తులుగా ఉన్న ఈ ప్రజల జీవితాన్ని యుద్ధం చేసి నేను ఓడించాలని ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ఎన్ని ఆలోచనలు చేస్తున్నా మరి ఓడించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతను రకరకాలుగా ఆలోచన చేశాడు. చూడండి, ఇక్కడ బిలాము అనే ఒక ప్రవర్తకి భగవంతుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరిని దీవిస్తే ఆ నోరు వారు దీవించబడతారు, ఎవరిని శపిస్తే ఆ నోరు శపించబడే వరాన్ని మరి బిలాము కలిగి ఉన్నాడు. ఈ బాలాక్ అనే రాజు ఇశ్రాయేలు జీవితాన్ని ఓడించాలని అతని దగ్గరికి వెళ్ళాడు. బిలాము, వెండి బంగారం నీకు ఇస్తాను, ధనధాన్యాలు నీకు ఇస్తాను, నీవు ఒక వరాన్ని కలిగి ఉన్నావు కదా, ఆ వరాన్ని ఉపయోగించి ఇశ్రాయేలు జీవితాన్ని శపిస్తారు, నా యుద్ధంలో ఓడిపోతారని చెప్పారు. అయితే బిలాము కూడా బాలాకి ఇచ్చిన ధనధాన్యాలకు ఆశపడిన వాడిగా ఉండి ప్రయాణం కట్టాడు. చివరికి దైవజనం ఒక పర్వతం మీద మరి బిలాము బాలాకు నిలబడి ఉంటారు. ఇశ్రాయేలు దేవుడి మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే బిలాము శపించబడిన ప్రవచనాలు విడుదల చేస్తారు.
ఇశ్రాయేలుని బిలాము శపిస్తూ ఉంటే సగం దాకా శాపవచనాలు గాల్లో వస్తూ ఉన్నాయి. సగం తర్వాత దైవజనం అవి దీవునిగా మారిపోతున్నాయి. దేవుడు స్తోత్రం. బిలాము శపించే ప్రతి మాట సగం తర్వాత అది దీవునిగా ఇశ్రాయేలు మారిపోతుంది. ఆశ్చర్యపోతున్నాడు ఈ బాలాకు. నేను శపించమని చెప్పాను కదా, మరి ఎందుకు దీవునికరంగా మారుతున్నారంటే, బిలాముని శపిస్తున్నాను, సృష్టికర్తని యెహోవా మట్టుగా వాళ్ళని ఆస్వాదిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. నీకు విరోధముగా ఏది వర్ధిల్ల చెయ్యదు అంటున్నాడు దేవుడు. ఆ శాపాన్ని కూడా వర్ధిల్లపు చేయలేదు. సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం నీ కుటుంబం కూడా అనేకులు విరోధులుగా ఉండి నీ సంసారం పాడు చేయాలని, నీ కుటుంబాన్ని పాడు చేయాలని, భార్య భర్తలు విడదీయాలని, నిన్ను అప్పుల్లో ముంచాలని ఈ రకముగా అపవాది మనుషులు వారి జీవితంలో వారు నీతో పోటీ పడి పోరాడుతూ ఉన్నారా విరోధముగా? వర్ధిల్లరు అనే మాట ఈ దినాన్ని జ్ఞాపకం చేసు. ఎందుకంటే నీ దేవుడు నీతో ఉన్నవాడిగా ఉన్నాడు. నీ తండ్రి నీ కుటుంబానికి తోడుగా ఉన్నాడు. అందుకే ఒక మాట ఉందండి, వారు నీతో యుద్ధము చేస్తారు కానీ వారు వర్ధిల్లరు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీ కొరకు యుద్ధము చెయ్యను. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక, ఆయన తోడు నీ కుటుంబానికి ఉన్నది కనుక, నీ బిడ్డల జీవితాల్లో ఉంది కనుక, నీకు విరోధమైనది ఏది కూడా మరి వర్ధిల్లే అవకాశం దేవుడు ఇవ్వడు. అందుకే ఈ ఉదయకాలం దేవుడు చక్కని వాగ్దానం నీ కుటుంబానికి ఇస్తున్నాడు, నీ బిడ్డల జీవితంలో ఇస్తున్నాడు. నీ వ్యాపారానికి, నీ సంసార జీవితానికి, నీ కుటుంబానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం, నీకు విరోధమైనది ఏది వర్ధిల్లదు. దేవుడి స్తోత్రం. మరి ఇంకెందుకు ఆలస్యం? దేవుని నామములు అందరూ మోకరించి దేవుని నామాన్ని ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, భక్తుల జీవితాల్లో మీరు ఇస్తున్న వాగ్దానం, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధని చెప్పావు నా తండ్రి. మీరు ఏదైనా చేయగల సమర్థవంతుడు ప్రభా. ఈ దినాన కొన్ని కుటుంబాలు మరి మనుషుల ద్వారా, శత్రువు ద్వారా, అపవాదు ద్వారా విరోధమైన పోరాటం చేస్తూ ఆయన దుఃఖపడుతున్నారు. ఇప్పుడే వారికి ఈ వాగ్దానం మీరు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. వారి కుటుంబాలు మీరు బలమైన కంచె వేయండి ప్రభా. వారి వ్యాపారాలకు బలమైన కంచె వేయండి తండ్రి. వారి స్థితిని మీరు మార్చండి తండ్రి. భార్య భర్తల మధ్య విభేదాలు దూరపరిచిన తండ్రి నీకు స్తోత్రాలు. విరోధముగా ఉన్న ప్రతి సమస్యను కూడా దూరపరచండి తండ్రి. అప్పుల్లో ఉన్న వారికి నీ నామం పేరట అప్పులు విడుదల దయచేయండి ప్రభా తండ్రి. నాయన బాధల్లో ఉన్నవారికి, సమస్యలో ఉన్నవారికి సమస్యలు దూరపరచండి తండ్రి. ఆయన పాడి పంట వ్యవసాయమును దీవించి ఆస్వాదించండి తండ్రి. పిల్లలు లేని వరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కని బిడ్డలతో వారిని ఆస్వాదించండి తండ్రి. ఆయన నీకు వందనాలు. దయ కలిగిన వాడా నీకు స్తోత్రముల తండ్రి. భయంకరమైన బలహీనతల చేత, ఇబ్బందుల చేత ఆటంకపడుతున్న బిడ్డల జీవితాల్లో ప్రభా మీ సహాయం దయచేయండి ప్రభా. నాయనా ఇదిగో వివాహము కానీ వారు ప్రార్థిస్తున్నారు. చక్కని వివాహములు జరిగించండి తండ్రి నీకు స్తోత్రం. నమ్మదగిన వాడివి, శక్తిమంతుడివి, బలమైన దేవుడు ప్రభా. నా మీ సన్నిధానములో ప్రార్థిస్తుండగా, మొరపెడుతుండగా ప్రభా మీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా నీకు వందనాలు బాబు. నాయనా ప్రతి విరోధమైన కార్యములు వారి జీవితంలో తొలగించి దయగలిగిన ఆశీర్వాదాల చేత నింపండి ప్రభా. చదువుకుని బిడ్డలకు ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుల వరకు సహాయం దయచేయండి ప్రభా తండ్రి. చదువు పూర్తయిపోయిన వారు ప్రార్థిస్తున్నాం. చక్కని ఉద్యోగాలు దయచేయండి ప్రభా. ఇతర దేశాల్లో నాయన పనిచేసే వారికి సహాయం కలిగించేయండి తండ్రి. నాయన ఈ రీతిగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రభు నామములో ప్రార్థిస్తూ నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి చక్కని వాగ్దానం ప్రతి దినము కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మర్చిపోకండి, మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్జే ప్రేయర్ మినిస్ట్రీ అని టైప్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే ఈ సేవను ఎవరైనా బలపరిచే ఉద్దేశం ఉంటే తప్పక మీ సహాయం అందించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా ఆస్వాదించి దీవించి బలపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.